హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఈరోజు కథ పేరు సింహానికి గుణపాఠం. దట్టమైన అడవిలో సింహం ఉండేది. అడవికి రాజు ఇష్టారాజ్యంగా వ్యవహరించేది. ఎవరిని లెక్క చేసేది కాదు. పైగా తక్కువ అంచనా వేసేది. కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు. అయితే తనకు అంతా పాదాక్రాంతం కావాలని అనుకునేది. ఎవరి సలహాలు తీసుకునేది కాదు. అడవిలోని జంతువులు అంతరించిపోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరించేది. రాజు చేష్టలు నచ్చకున్నా సరే జంతువులన్నీ మౌనంగా ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే సింహం నడుస్తూ వెళుతోంది. పొరపాటున తన కాలుని చీమల పుట్ట మీద వేసింది. చీమలన్నీ బయటకు వచ్చాయి. మమ్మల్ని కనికరించండి, అలా ఇబ్బంది పెట్టకండి అన్నాయి. చీమలకు ఇంత అవసరమా? నేను అడవికి రాజును అన్నది. ఈ అడవికి రాజా? ఎలా? ఎవరు చెప్పారు? అయితే మా పొట్టను పడగొట్టగలవా అని మిగతా చీమలు అడిగాయి. మీరు కేవలం చీమలు. గట్టిగా అరిస్తే గాలికి దూరంగా పడిపోతారు. మీకు ప్రశ్నించే స్థాయి లేదు అంటూ వెటకారంగా వెళ్ళిపోయింది సింహం. సింహం అడవి అంతా తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళింది. తన ఇల్లు గుహలో చూస్తే ఎక్కడ చూసినా మట్టి తవ్వి ఉంది. అసలు తన గుహేనా అని సింహం భయపడింది. చీమలన్నీ కలిసి ఎక్కడ చూసినా మెత్తటి మట్టిని తవ్వి పెట్టాయి. దీంతో దిక్కు తోచక బయటకు పారిపోయింది. జింకలు, ఎలుకబంట్లు, పులులు ఇలా ప్రతి వాళ్ళ ఇళ్లలో చీమలు పొట్టలు పెట్టసాగాయి. అలా అడవిలోని చీమలన్నీ పొట్టలు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాయి. అందరూ చీమల బాధను తట్టుకోలేక ఇళ్లకే పోకుండా బయటే తిరుగుతున్నారని సింహానికి తెలిసింది. చూస్తుండగానే రాజుగారి దగ్గరకు వచ్చారంతా. మీరు చీమలను అవమానిస్తే మాకేంటి ఈ అవమానం అని అడిగాయి. సింహానికి ఏమీ అర్థం కాలేదు. తన జీవితం కూడా ఘోరంగా ఉంది. తన గుహ అంతా చీమల పుట్టలే. వాటిలోనికి పాములు కూడా చేరతాయేమో అన్నట్లుంది. చేసేదేమి లేక చీమలను తక్కువ అంచనా వేశాను. నేను కావాలని తప్పు చేయలేదు. పొరపాటున కాలు పొట్ట మీద వేశా. అయితే వాటిని రెచ్చగొట్టటంలో ఉద్దేశమేమీ లేదు. ఈ విషయాన్ని చీమలు అర్థం చేసుకోవాలన్నది రాజు. దీంతో చీమలు శాంతించాయి. పెట్టిన పొట్టలను పూడ్చాయి. సింహానికి సరైన గుణపాఠం వచ్చిందని చీమలు ఊరుకున్నాయి. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ సూది.